లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. గులివింద గింజ తన వెనకున్న మచ్చ చూసుకోదు అన్నట్టుగా నిన్న బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన హేమక్క చాలా చాలా రకాలుగా ఇండస్ట్రీ వాళ్ళని ఎన్నో రకాలుగా నేనే పెద్ద ముత్తైదువుని, అన్నిటికీ నేనే బాధ్యురాలిని, నేనే అందరినీ ఉద్ధరిస్తున్నాను, ప్రతి వాటిలో నేనే ఉన్నాను, ఆడవాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తున్నాను, ఇండస్ట్రీ వాళ్ళందరూ నా మీదే ఆధారపడ్డారు, నేనే పెద్ద దిక్కుని, నేను మా అసోసియేషన్ ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ అన్నట్టుగా ఆవిడ ప్రవర్తించే తీరు చూస్తే నిజంగా బయట వాళ్ళు అమ్మో ఈవిడ పెద్ద నోరు మాట్లాడకూడదు అనుకునేవాడు. ఎవరిని వదలకుండా పిచ్చి పిచ్చిగా అందరినీ ఏదో విధంగా గొడవలు చేస్తున్న ఆమె చేసినవన్నీ మనం చూసాం. మా అసోసియేషన్లో ఆయన చేయి కొరికింది శివబాలాజీది, అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డగించింది, నా మీద కేసులు పెట్టానని చెప్పి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళింది, నన్ను ఏదో ఫ్రెండ్స్తో సరదాగా పేకాడుకుంటే అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా పేకాడావు కరాటే కళ్యాణ్ నువ్వేం చేసావు అని మాట్లాడిన హేమక్క ఈరోజు నువ్వేం చేసావు? ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్తో పాటు దొరికావు. నువ్వు ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులు నీకు ఖచ్చితంగా నీకేంటన్నది పనిష్మెంట్ ఇస్తారు. ఇక్కడైతే ఎలాగూ ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఒక మనిషికి ఒక మాట అనే ముందు కర్మ రిటర్న్స్ అంటారు. ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని. కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకో. దేవుడి దయ వల్ల నీకు ఆ డ్రగ్స్తో ఏ సంబంధం లేకుండా, నీకు ఏ శాంపిల్స్లో ఎటువంటి ఇది లేకుండా నువ్వు ఉండాలని నేను మరొక్కసారి దేవుణ్ణి కోరుకుంటున్నాను. గుడ్ లక్. ఇంకొకసారి ఎవరి మీద నోర్లు పారేసుకోకుండా ఆడవాళ్ళని అలాగా ఇలాగా అనకుండా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటూ. హేమకు అర్థమైంది ఇప్పటికైనా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.